తర్వాతే ఎనఫ్ వస్తుంది. ఎనఫ్ కనుక వచ్చినట్లయితే వీటి ముందొద్దు యాడ్జెక్టివ్ లేక యాడ్వర్బ్ పక్కన ఎనఫ్ ఏంటి చూడండి. హీ ర్యాన్ ఫాస్ట్ ఎనఫ్. హీ ర్యాన్ ఫాస్ట్ ఎనఫ్. హీ ర్యాన్ పరిగెత్తాడు వేగముగా. ఫాస్ట్ అంటే ఏంది ఇక్కడ వేగముగా. ఆ గా అని వచ్చిందంటే అది జనరల్ గా యాడ్వర్బ్ అయిపోయింది. హీ ర్యాన్ ఎనఫ్ ఫాస్ట్ అనలా, హీ ర్యాన్ ఫాస్ట్ అను. అందువల్ల నేనేం చెప్పాను ఇక్కడ ఫాస్ట్ అనేది యాడ్వర్బ్. హౌ హీ ర్యాన్ ఫాస్ట్, దానికి యాడ్వర్బ్ ప్లస్ ఎనఫ్. ఇది స్ట్రక్చర్ ప్యాటర్న్ అన్నమాట. అలా వాడాలి పదం. ఒక్కో పదం ఒక్కో రకంగా వాడాలి. అవి ఎట్టు వస్తాయంటే చదువుతా ఉండు, బాగా రీడింగ్ ఉండాలా. లిజనింగే కాదు రీడింగ్ కూడా ఉంటే మనం ఆ పేపర్లో చదివేటప్పుడు వాళ్ళు ఎలా వాడారో అన్ని చూసుకోవాలి మనం. అంటే యాడ్వర్బ్ వచ్చినప్పుడు ఎనఫ్ వచ్చింది. అట్లే ఒకవేళ యాడ్జెక్టివ్ వచ్చింది, ఇప్పుడు మనం మాట్లాడుతుంది యాడ్జెక్టివ్ కదా ఇది, దాని గురించి చెప్తాను. గుడ్ అన్నాం, హీ ఈజ్ గుడ్ ఎనఫ్. గుడ్ ఎనఫ్ అంటే ఏంది, చాలినంత మంచి. మనకి ఎంత మంచి ఉందో అంత అనమాట. టు ది సఫిషియంట్ డిగ్రీ అని గుడ్ ఎనఫ్ అంటే. హీ ఈజ్ గుడ్ ఎనఫ్ టు హెల్ప్ ది పూర్. పేదవాళ్ళకి సహాయం చేయడానికి చాలినంత మంచివాడు అని అర్థం. హీ ఈజ్ గుడ్ ఎనఫ్ టు హెల్ప్ ది పూర్. ఇట్లా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉంటాయి. మీరు దీని మీద కాన్సన్ట్రేట్ చేసి